హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 27 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్కి ఆమోదం తెలపడం జరిగింది. సో ఏ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మధ్యప్రదేశ్లో. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్కి మధ్యప్రదేశ్లో ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఈ పిఎం మిత్ర స్కీమ్లో భాగంగా టోటల్గా భారతదేశంలో 7 పిఎం మిత్ర పార్కులు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఒకటి మధ్యప్రదేశ్కి ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? పిఎం మిత్ర అనే స్కీమ్ వచ్చేసి 2021లో ప్రారంభమైంది. ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే 2027 వరకు అమల్లో ఉంటుంది. సో ఈ ఇయర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. 2027 వరకు ఇది అమల్లో ఉండబోతుంది పిఎం మిత్ర అనే స్కీమ్. మరి ఈ స్కీమ్ దేని కొరకు అంటే భారత వస్త్ర పరిశ్రమని అభివృద్ధి చేయడం దిశగా ఈ పిఎం మిత్ర అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా 7 పిఎం మిత్ర పార్కులు ఏర్పాటని చెప్పాను కదా. అందులో వచ్చేసి 5 గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఏర్పాటు చేస్తారనమాట. 2 వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది బ్రౌన్ ఫీల్డ్లో భాగంగా. మరి ఈ గ్రీన్ ఫీల్డ్లో వచ్చేసి 5 అని చెప్పాను కదా. ఏ రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్లో 1, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో 5 గ్రీన్ ఫీల్డ్ పార్కులను ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ 2 బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి ఒకటి వరంగల్, తెలంగాణ నుంచి వరంగల్ డిస్ట్రిక్ట్ని, రెండోది వచ్చేసి మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఈ పిఎం మిత్ర పార్కులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి పిఎం మిత్ర పార్క్ అనేది లేదు. సో గుర్తుంచుకోండి, మన తెలంగాణ నుంచి వచ్చేసి వరంగల్లో ఏర్పాటు చేస్తున్నారు పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ని. ఇందులో భాగంగా దీనికి మొత్తం ఎంత అమౌంట్ అనేది కేటాయించారంటే బడ్జెట్ దీనికి 4,405 కోట్లు అనేది కేటాయించడం జరిగింది ఈ పథకానికి. అండ్ ఈ పథకం ద్వారా ఎంతమందికి ఉపాధి అనేది లభిస్తుందంటే సుమారు 7 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది అండ్ 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అనేది లభించబోతుంది అనమాట ఈ టెక్స్టైల్ పార్క్స్ ద్వారా. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 15వ రోజ్గార్ మేళా సందర్భంగా ఇది వచ్చేసి ఒక ఉద్యోగ కల్పన స్కీమ్ అన్నమాట. గవర్నమెంట్ వచ్చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజ్గార్ మేళాలో భాగంగా. సో ఈ 15వ రోజ్గార్ మేళాలో భాగంగా 51,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 51,000 మందికి. ఈ స్కీమ్ వచ్చేసి ఉద్యోగ కల్పనకి సంబంధించింది అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2022లో ప్రారంభించడం జరిగింది రోజ్గార్ మేళా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ కార్గో నౌకని నార్వే దేశానికి డెలివరీ చేస్తున్నారు. గ్రీన్ కార్గో నౌకని భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ కార్గో నౌక ఏ దేశానికి డెలివరీ చేస్తున్నారు అంటే నార్వే దేశానికి. మరి ఎవరు చేస్తున్నారు అంటే ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి నార్వే దేశానికి చెందినటువంటి విల్సన్ షిప్ మేనేజ్మెంట్ అనే కంపెనీకి ఈ గ్రీన్ కార్గో నౌకని డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రీన్ కార్గో నౌక పేరు ఏంటంటే విల్సన్ ఈకో 1 వచ్చేసి నేమ్ అన్నమాట. సో భారత్ నుంచి మొట్టమొదటి గ్రీన్ కార్గో నౌక నార్వే దేశానికి డెలివరీ చేయబడుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కైలాస్ మానస సరోవర్ యాత్ర అనేది మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో పునఃప్రారంభం అని ఎందుకు అంటున్నానంటే ఇది 2020 సంవత్సరంలో కోవిడ్ కారణంగా ఆగిపోయింది. మళ్ళీ తర్వాత పునఃప్రారంభించలేదు అనమాట. ఎందుకంటే చైనాకి భారత్కి మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ కైలాస్ మానస సరోవర్ యాత్రని ప్రారంభించలేదు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభించడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందంటే జూన్లో ప్రారంభమై ఆగస్టు వరకు ఈ యాత్ర అనేది కొనసాగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యాత్ర వచ్చేసి ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభం అవుతుంది. సో గుర్తుంచుకోండి, పునఃప్రారంభం ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారత చరిత్ర పరిశోధన మండలి మాజీ అధ్యక్షుడైనటువంటి ఎంజిఎస్ నారాయణన్ గారు మృతి చెందడం జరిగింది. సో ఇతను వచ్చేసి ఈ భారత చరిత్ర పరిశోధన మండలి మాజీ అధ్యక్షుడు. ఏ రోజున అంటే ఏప్రిల్ 26న మరణించాడు. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎంజిఎస్ నారాయణన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ దేశంలోనే తొలిసారిగా పేగు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన హాస్పిటల్ ఉస్మానియా ఆసుపత్రిలో చేయడం జరిగింది శస్త్రచికిత్స. దేనికి సంబంధించిందంటే పేగు మార్పిడి శస్త్రచికిత్స దేశంలోనే తొలిసారిగా విజయవంతంగా చేయడం జరిగింది ఉస్మానియా ఆసుపత్రి వైద్య సిబ్బంది. ఇది దేశంలోనే తొలిసారి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి తెలంగాణకు నూతన సీఎస్గా ఎవరిని నియమించారంటే కె రామకృష్ణారావు గారిని నియమించడం జరిగింది. ఇతను ఆల్రెడీ ఆర్థిక శాఖకి ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సో అతన్ని ఇప్పుడు సీఎస్గా నియమించడం జరిగింది తెలంగాణకు నూతన సీఎస్గా. మరి ఇప్పటివరకు ఎవరు ఉన్నారు తెలంగాణకు సీఎస్గా అంటే ప్రస్తుతం వచ్చేసి శాంతి కుమారి గారు సీఎస్గా ఉండడం జరిగింది. ఈమె యొక్క పదవీ కాలం 30న ఏప్రిల్ 30న పదవీ విరమణ కారణంగా కొత్త సీఎస్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇతని యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక కె రామకృష్ణారావు గారు 14 సార్లు బడ్జెట్ని రూపొందించాడు.
ఇతని డిస్టిక్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. అండ్ ఇంకోటి ఏంటంటే 11 ఏళ్ల పాటు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండి రికార్డు ఉందన్నమాట. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రికార్డులో ఉన్నారు. దేశంలోనే ఇన్ని ఏళ్ల పాటు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండడం ఇతనే ఫస్ట్ టైం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉడాన్ పథకం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఫుల్ నేమ్ వచ్చేసి ఉడాన్ పథకం. ఇది వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016 అక్టోబర్ 21 ప్రారంభం అవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ 27, 2017 మొదటి విమానం అన్నమాట. ఈ స్కీమ్లో భాగంగా మొదటి ఉడాన్ విమానం అనేది ఆపరేట్ చేయబడింది అనమాట ఈ ఏప్రిల్ 27న. సో ఏ రూట్స్ మధ్య అంటే షిమ్లా మరియు ఢిల్లీ ఈ రూట్ మధ్యలో మొదటి ఉడాన్ విమానం అనేది ఆపరేట్ చేయడం జరిగిందనమాట. సో ప్రాంతీయ వైమానిక ప్రయాణ విస్తరణలో ఒక విప్లవాత్మక అడుగు. ఏప్రిల్ 27న ఇది ఆపరేట్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉడాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్పోర్ట్స్ యొక్క కనెక్టివిటీని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ స్కీమ్లో భాగంగా 625 ఉడాన్ మార్గాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 90 ఎయిర్పోర్ట్లను, 2 వాటర్ ఏరోడ్రమ్లను, 10 హెలిపోర్ట్లను కనెక్ట్ చేయడం జరిగిందనమాట ఉడాన్ పథకంలో భాగంగా. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఎయిర్పోర్ట్ నెట్వర్క్ అన్నమాట. భారతదేశంలోని ఎయిర్పోర్ట్ నెట్వర్క్ 2014లో 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే 2024 నాటికి 159కి పెరిగిందనమాట. 159 సంఖ్య అనేది పెరిగింది, ఎయిర్పోర్ట్స్ సంఖ్య అంటే రెట్టింపు కావడం జరిగింది ఇక్కడ. సో ఈ స్కీమ్ వచ్చేసి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందంటే అమలు చేయబడుతుందంటే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ప్రస్తుతం ఎవరున్నారు కామెంట్ చేయండి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్ల యొక్క డీటెయిల్స్ అనమాట. ప్రత్యక్ష పన్నులు అనగానే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది ప్రత్యక్ష పన్నులు. సో ఇక్కడ చూస్తే కనుక ఎంత మొత్తంలో వసూలు అవ్వడం జరిగిందంటే 2024-25 సంవత్సరంలో 22.26 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలు అవ్వడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ అంటే 2023-24 ఇయర్లో చూస్తే కనుక 19.60 లక్షల కోట్లు అనేది ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. సో ఎంత వృద్ధి రేటు అంటే 13.75% వృద్ధి అనేది కనిపించడం జరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో వచ్చేసి ఈ ప్రత్యక్ష పన్నుల వసూలు వచ్చేసి ఏ బోర్డు ఆధ్వర్యంలో, ఏ సంస్థ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉందంటే CBDT అనే సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే సంస్థ దీని యొక్క నిర్వహణ బాధ్యతను చూసుకుంటుందన్నమాట. 2025 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వాటా రెవెన్యూ మొత్తంలో 55% ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశం యొక్క వృద్ధి రేటుకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఎర్నెస్ట్ యంగ్ అనే ఒక సంస్థ, EY అనే సంస్థ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే 2025-26 సంవత్సరానికి భారత్ యొక్క వృద్ధి రేటు 6.5% ఉంటున్నట్టు అంచనా వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ భారత్ యొక్క వృద్ధి అనేది కొన్ని కారణాలలో ప్రభావితం అవుతుందంట. సో వాటి వల్ల ప్రభావితం అవుతుందంటే తగ్గుతున్న ఎగుమతుల కారణంగా, అంతర్జాతీయ మందగమనం కారణంగా అండ్ ముడి చమురు కారణంగా ప్రభావం అనేది కావడం జరుగుతుంది. భారత్ యొక్క వృద్ధి రేటు అనేది ఈ నివేదిక తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశం యొక్క విదేశీ మారకపు నిల్వలు పెరుగుదల. ఏప్రిల్ మంత్లో చూస్తే కనుక $686.145 బిలియన్ విదేశీ మారక నిల్వలు అనేవి మన భారత్లో ఉన్నాయంటే ఏప్రిల్ మంత్కి సంబంధించి. ఇక్కడ విదేశీ మారకపు నిల్వల పరంగా స్థానం చూస్తే భారత్ వచ్చేసి 4వ స్థానంలో ఉంది. అత్యధిక విదేశీ మారకపు నిల్వలు కలిగి ఉన్న దేశాల జాబితాలో చూస్తే భారత్ 4th ప్లేస్లో ఉంది. సో ఈ విదేశీ మారకుల నిల్వలకు సంబంధించి ఎవరు బాధ్యత చూస్తారంటే దీని యొక్క నిర్వహణ బాధ్యత వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని యొక్క నిర్వహణ బాధ్యతను చూసుకుంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2025. ఈ సోషల్ రిపోర్ట్ను వచ్చేసి ఏ సంస్థలు ఇస్తాయంటే యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి మరియు UNU వైడర్ ఈ 2 సంస్థలు కలిసి ఈ వరల్డ్ సోషల్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఒక కొత్త గ్లోబల్ పాలసీని క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఈ సోషల్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అర్జెంట్ నీడ్ ఫర్ న్యూ గ్లోబల్ పాలసీ, ఒక కొత్త విధానాన్ని తీసుకురావాల్సిన దిశగా. అయితే ఇక్కడ ఈ నివేదికలో చూస్తే ఏముందంటే 60% ప్రపంచంలో ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారంట. 60% ప్రజలు, ప్రపంచంలో 60% ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. ఎంత మొత్తంలో అంటే 690 మిలియన్ల ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారంట. నెక్స్ట్ 50% ప్రజలకి, ప్రపంచంలో 50% సగం శాతం
ప్రజలకి అసలు ప్రభుత్వంపై అలా గవర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆయా దేశాల్లో గవర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్స్పై అసలు ఎలాంటి నమ్మకమే లేదంటే 50% ప్రజలకి ప్రపంచంలో. ఇక్కడ చూస్తే కనుక 1995 నుండి ప్రపంచంలో 1995 నుండి 1 బిలియన్ ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారంటే ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 60% ప్రజలు తమ జాబ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో, జాబ్ లెస్ అంటే ఎటువంటి జాబ్ లేకుండా అలాంటి భయాలతో 60% ప్రజలు అలాంటి పరిస్థితిలో ఉన్నారంట. జాబ్ ఉన్న వాళ్ళు ఆ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందనే భయంతో, ఇంకా నిరుద్యోగులు అలాంటి సిచ్యువేషన్లో 60% ప్రజలు ఉండడం జరిగిందంట. సో ఇలాంటి రిపోర్ట్ని ఎవరు ఇచ్చారంటే వరల్డ్ సోషల్ రిపోర్ట్, UN మరియు UN వైడర్ అనే సంస్థ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, టాలిస్మాన్ సేబర్ 2025. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దేశాలకు సంబంధించినటువంటి రక్షణ విన్యాసం. సో ఇక్కడ గుర్తుంచుకోండి, రక్షణ విన్యాసం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ విన్యాసం. అంటే వివిధ దేశాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. సో ఇందులో చూస్తే కనుక క్వాడ్ దేశాలతో పాటు 15 దేశాలు ఈ రక్షణ విన్యాసంలో పాల్గొంటున్నాయి. క్వాడ్ దేశాలు చూస్తే కనుక ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలు 15 దేశాలు ఈ రక్షణ విన్యాసంలో పాల్గొనబోతున్నాయి. సో ఈ విన్యాసం వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005లో స్టార్ట్ అయింది. ఎవ్రీ 2 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారంట. సో మరి ఇప్పుడు ఈ ఇయర్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 13th నుంచి ఆగస్ట్ 4th వరకు పపువా న్యూగినియా అండ్ ఆస్ట్రేలియాలో ఈ విన్యాసం అనేది జరుగుతుంది. టాలిస్మాన్ సేబర్ రక్షణ విన్యాసం. నెక్స్ట్, చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు. సో ఏ రెండు దేశాలు ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయంటే చైనా అండ్ రష్యా దేశాలు రెండు కలిసి సంయుక్తంగా చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయంట. 2028 నాటికి ఈ అణువిద్యుత్ కేంద్ర స్థావరానికి ఏర్పాట్లనేవి పూర్తి కాబోతాయంట 2028 నాటికి. సో గుర్తుంచుకోండి, చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న దేశాలు ఏంటంటే చైనా, రష్యా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అదేంటంటే తల్లికి కనుక ఎనీమియా ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఆ ఎనీమియా కారణంగా గుండె జబ్బుల ముప్పు అనేది ఎక్కువగా ఉంటుందంట. హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుందంటే ఒకవేళ తల్లికి ఎనీమియా అనే వ్యాధి ఉంటే. సో ఎందుకు ఈ ఎనీమియా అనే వ్యాధి రావడం జరుగుతుందంటే గర్భిణులలో ఐరన్ లోపం అండ్ హిమోగ్లోబిన్ కారణంగా ఈ లోపం కారణంగా ఎనీమియా అనేది వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక 2021-22 NFHS 5 గణాంకాల ప్రకారం 52% గర్భిణీలు ఇలాంటి ఈ ఐరన్ లోపం కానీ హిమోగ్లోబిన్ లోపంతో కానీ బాధపడుతున్నారంట. 52% గర్భిణీలు భారతదేశంలో. సో తల్లికి ఎనీమియా ఉంటే పుట్టబోయే పిల్లలకు గుండె జబ్బుల ముప్పు అనేది ఎక్కువగా ఉన్నట్లు ఈ శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేలడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక అవార్డు. ఫ్రాన్స్ కళలు సాహిత్య పురస్కారం గ్రహీత. సో అవార్డు నేమ్ చూడండి ఇక్కడ, ఆఫీసర్ డానెసెల్ ఆర్డ్రే దెస్ ఆర్ట్స్ ఈటీ దెస్ లెటర్స్. డిఫరెంట్గా ఉంది నేమ్ చూడండి. సో ఇది అవార్డు నేమ్. సో మరి ఈ అవార్డు గ్రహీత ఎవరంటే మన భారతీయ మహిళ. ఆమె పేరు వచ్చేసి పాయల్ కపాడియా. ఈమె ఎవరంటే భారతీయ దర్శకురాలు అనమాట. సో ఈమెకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్కి చెందిన ఒక పురస్కారం అన్నమాట. సో ఎందుకు అంటే ఇండో ఫ్రెంచ్ సంస్కృతికాన్ని ప్రోత్సహించినందుకు గాను ఈ పురస్కారాన్ని పాయల్ కపాడియాకి ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్ కళలు మరియు సాహిత్యానికి సంబంధించిన ఒక పురస్కారం ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణ గ్రామ పంచాయతీ పాలన అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరు అంటే తెలంగాణ మంత్రి అయినటువంటి పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మంత్రి సీతక్క గారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అండ్ పుస్తకం నేమ్ వచ్చేసి తెలంగాణ గ్రామ పంచాయతీ పాలన. సో ఇది వచ్చేసి April 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీని యొక్క రచయిత ఎవరంటే మాజీ IRTS అధికారి అయినటువంటి KV రావు గారు దీని యొక్క రచయిత. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ పుస్తకం వచ్చేసి ఒక చట్టం ప్రకారం ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆ చట్టం వచ్చేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో వచ్చేసి సర్పంచులు వాళ్ళు ఎట్లా వర్క్ చేయాలి, జిల్లాలో ఉండే అధికారులు, పరిపాలనా అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి వర్క్ చేయాలనేది ఈ పుస్తకం తెలపడం జరుగుతుందంట. సో ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే మంత్రి సీతక్క దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.